గతంలో స్టార్ హీరోలు ఏడాదికి 6 నుంచి 8 సినిమాల వరకు చేసేవారు. సినిమాలకి కాల్ షీట్స్‌ను కూడా బ్యాక్ టు బ్యాక్ కేటాయిస్తూ ఉండేవారు. కొన్ని సందర్భాల్లో స్టార్ హీరో నటించిన 2 సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. సూపర్ స్టార్ కృష్ణ కెరియర్‌లో చాలా సార్లు ఇలా జరిగింది. చిరంజీవికి కూడా 1-2 సార్లు ఇలాంటి అనుభవమే ఎదురైంది. రీసెంట్‌గా అక్షయ్ కుమార్ హిందీలో నటించిన ఖేల్ ఖేల్ మే గెస్ట్ రోల్ చేసిన స్త్రీ 2 సినిమాలు ఒకేసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే ఇప్పుడు స్టార్ హీరోలు ఏడాదికి 1-2 సినిమాలు మాత్రమే చేస్తున్నారు. కాబట్టి ఇలా సినిమాల మధ్య డేట్స్ క్లాష్ కావడం జరగదు. అయితే హీరోయిన్స్ మాత్రం ఎక్కువ సినిమాలు చేస్తున్నారు. హీరోలతో పోల్చుకుంటే హీరోయిన్స్ మూవీ కోసం ఇచ్చే డేట్స్ తక్కువగా ఉంటాయి. అందుకే అవకాశం ఉన్నప్పుడు ఏడాదికి 5-6 సినిమాలు కూడా హీరోయిన్స్ చేసేస్తున్నారు. ఇలా చేయడం వలన హీరోయిన్స్ చేసిన 2 సినిమాలు ఒకేసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం చాందిని చౌదరి లీడ్ రోల్లో చేసిన ఏవం, మ్యూజిక్ షాప్ మూర్తి సినిమాలు 2 ఒకే రోజు రిలీజ్ అయ్యాయి. ఈ 2 పెద్దగా మెప్పించలేదు. ఇప్పుడు స్టార్ హీరోయిన్స్కి అలాంటి అనుభవమే ఎదురవుతోంది. తెలుగు, తమిళ్ భాషలలో లీడింగ్ యాక్టర్గా దూసుకుపోతున్న మీనాక్షి చౌదరి దుల్కర్ సల్మాన్కి జోడీగా లక్కీ భాస్కర్ సినిమాలో నటించింది. అలాగే విశ్వక్ సేన్కి జోడీగా మెకానిక్ రాకీ సినిమాలో కూడా నటించింది. ఈ 2 సినిమాలు ఇప్పుడు అక్టోబర్ 31వ తేదీన థియేటర్స్లోకి వస్తున్నాయి. దీంతో మీనాక్షి చౌదరి లక్కీ భాస్కర్తో పాటు మెకానిక్ రాకీ ప్రమోషన్స్లో కూడా పాల్గొనాల్సి ఉంటుంది. కెరీర్ పరంగా ఈ 2 సినిమాలు ఆమెకి చాలా కీలకం కావడం విశేషం. నిజానికి లక్కీ భాస్కర్ సెప్టెంబర్ 7న రిలీజ్ కావాల్సి ఉంది. అయితే డేట్ వాయిదా పడి సెప్టెంబర్ 27కి వెళ్ళింది. ఇప్పుడు అక్టోబర్ 31కి పోస్ట్ పోన్ అయింది. దీంతో లక్కీ భాస్కర్, మెకానిక్ రాకీ మధ్య పోటీ తప్పలేదు. అలాగే పాన్ ఇండియా స్టార్గా దూసుకుపోతున్న రష్మిక మందన్నకి పుష్ప ఎంత క్రేజ్ తీసుకొచ్చిందో అందరికీ తెలిసింది. దీనికి సీక్వెల్గా తెరకెక్కుతున్న పుష్ప 2 డిసెంబర్ 6వ తేదీన థియేటర్స్లోకి రాబోతోంది. ఈ సినిమాపై రష్మిక చాలా హోప్స్ పెట్టుకుంది. అదే డేట్కి హిందీలో ఆమె విక్కీ కౌశల్కి జోడీగా నటించిన చావా మూవీ థియేటర్స్లోకి వస్తోంది. ఛత్రపతి శివాజీ కథతో ఈ చావా మూవీ తెరకెక్కింది. ఈ సినిమాపై ఆమెకి చాలా నమ్మకం ఉంది. ఒకే రోజు 2 పెద్ద సినిమాలతో రష్మిక మందన్న థియేటర్స్లో సందడి చేయబోతోంది. ఈ 2 సినిమాల ప్రమోషన్స్లో కూడా రష్మిక ఖచ్చితంగా పాల్గొనాల్సి ఉంటుంది.